ఏ ప్రయాణం ఆఖరి ప్రయాణం అవుతుందో, ఏ చూపు చివరి చూపు అవుతుందో ఎవరికి తెలుసనో. రమ్య, అర్జెంటుగా పైకి రావే. ఏమైంది? ఈ టైంలో కాల్ చేసావు? ఆర్య సార్ కి ఏదో అయింది రమ్య. ఏమైంది? అది ఏంటి ఏడుస్తున్నావు? ఆర్య సార్ ని ఎవరో షూట్ చేశారు రమ్య. ఎప్పుడు? ఇందాక కలలో. పిచ్చేమైనా పట్టిందా నీకు? భయపెట్టేసావు కదే, గుండె ఆగినంత పనైంది. నాకు భయంగా ఉంది రమ్య. ముందా ఏడు పాపు. పీడకలకు భయపడి ఎవరైనా ఏడుస్తారా? అది కాదు రమ్య, ఆర్య సార్ లండన్ కి వెళ్లే ముందు తిరిగి వస్తాను రాను అని చెప్పారు. సార్ ఏదో నిన్ను ఆట పట్టించడానికి అనుంటారే. అది కాక ఏదో ఆపదొస్తుందని జోగమ్మ కూడా చెప్పారు. నాకు భయంగా ఉంది రమ్య. ఆర్య సార్ ఆపదలో ఉన్నారు. ఆర్య సార్ కు ఆపదేంటి? ఆయన చుట్టూ ఎంతమంది ఉంటారు? వారిని దాటుకుని సార్ని ఎవరైనా టచ్ చేస్తారా? కలలో అదే జరిగిందే. సార్ ప్రాబ్లంలో ఉన్నారు. సార్ గురించి నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావు, అదే ప్రాబ్లం. ఆర్య సార్ కి ఫోన్ చేస్తుంటే కూడా కలవట్లేదు రమ్య. ఇక్కడ మనకు నైట్ అయితే అక్కడ పగలు. సార్ మీటింగ్ లో ఉంటే ఫోన్ ఆఫ్ లో పెట్టుంటారాను. పోనీ జెండే సార్ కి కాల్ చేద్దామా? పిచ్చా నీకు? ఈ టైంలో నన్ను నిద్ర లేపినట్టు జెండే సార్ ను లేపి నాకిలా కలొచ్చింది, ఆర్య సార్ కు ఏదో అయిందని చెప్తావా? మరి సార్ సేఫ్ గా ఉన్నట్టు మనకెలా తెలుస్తుంది? ఆర్య సార్ మనలా ఆర్డినరీ పర్సన్ కాదే, పెద్ద బిజినెస్ మ్యాన్. ఆయన చుట్టూ సెక్యూరిటీ ఉంటుంది. నిజం చెప్పాలంటే ఒక సీఎం కో పిఎం కో ఉన్నంత సెక్యూరిటీ ఉంటుంది. నీతో సింపుల్ గా ఉంటున్నారని సార్ గురించి తక్కువ అంచనా వేయకు. అది కాదే, ఎంత సెక్యూరిటీ. ఆపవే, అర్ధరాత్రి పూట అపశకునం మాట్లాడకు. ఆర్య సార్ పెద్ద సెలబ్రిటీ. ఇప్పుడు మీడియా ఎలా ఉంది? ఒక సెలబ్రిటీ ఇంట్లో కుక్క తప్పిపోతేనో మొక్క వాడిపోతేనో అదే పదే పదే పెద్ద న్యూస్ అయినట్టు రోజంతా బ్రేకింగ్ న్యూస్ వేస్తారు. అలాంటిది ఆర్య సార్కి ఏమన్నా అయితే సిటీ ఇంత ప్రశాంతంగా ఉంటుందా? ఎవరైనా నిద్రపోతారా? అంతేనంటావా? అంతే. సార్ గురించి అతిగా ఆలోచించి లేనిపోని భయాలు పెట్టుకోకుండా వెళ్ళి నిద్రపో. రేపు తెల్లారాక సారే కాల్ చేస్తారు. సార్ కాల్ చేస్తారంటావా రమ్య? అమ్మా తల్లి, సార్ చెయ్యకపోతే నువ్వే చెయ్యి. ఇప్పుడు పదాను. హలో, జలంధర్ నాకు కాల్ చేస్తున్నాడు. వాడు ఫోన్ ట్యాప్ చేయండి. కైసే హో మేరా పురానా దోస్త్? ఆరోగ్యం బాగుందా? టైంకి తింటున్నావు కదా? మందులవి వేసుకుంటున్నావా? అన్నిటికీ మించి ధైర్యంగా ఉన్నావా? నీకెవర్రా భయపడేది? మరెందుకమ్మా నీ దోస్తుని దాచిపెట్టావు? సింహం గుహలో ఉన్నంత వరకేరా నువ్వు సేఫ్. అది గుహ దాటి బయటకు వస్తే నువ్వు చస్తావు. అబ్బచ్చా, నేను చస్తానా లేక వాడు చస్తాడా? ఎవరు ఎవరి కోసం భయపడుతున్నారు జెండే? ఎవరు ప్రాణాల కోసం పాకులాడుతున్నారు? పిరికితనం నీ రక్తంలోనే ఉంది జలంధర్. అందుకే ఎదురుపడే ధైర్యం లేక దాక్కుని మాట్లాడుతున్నావు. నన్ను చూడాలని అంత ఆశగా ఉందా జెండే? ఓకే, నీ కోరికెందుకు కదనాలి? వాడి ప్రాణం పోయే ఆఖరి క్షణంలో నీకు తప్పకుండా దర్శనమిస్తాను. నేను నిన్ను చూసిన మొదటి క్షణమే నీకు ఆఖరి క్షణం అవుతుంది. అవునా? దీనికి మీ ఊళ్ళో ఏదో మాట ఉంటుందే, సామెతలు చెప్పే అలవాటు ఇంకా ఉందా లేక మర్చిపోయావా? పోనీ నేను గుర్తు చేయనా? ఏంటబ్బా అది అది తలం తన్నేవాడు ఒకడుంటే తాడిని తన్నేవాడు ఇంకొకడు ఉంటాడు. అలా కాదు జలంధర్, తాడిని తన్నేవాడు ఒకడుంటే
వాడి తలను తన్నేవాడు ఇంకొకడు ఉంటాడు. ఓ సామెతలు చెప్పటం కూడా చేత కాదు, నువ్వు వారేం చెప్తావా? గుర్తుపెట్టుకో జలంధర్, చచ్చేది నువ్వు, చంపేది నేను. నీ గోల్డెన్ వర్డ్స్ నేను అస్సలు మర్చిపోలేను. సరే కానీ నా ఫోన్ ట్యాప్ చేయడం ఎంతవరకు వచ్చింది? ఏంటి ఈ విషయం నాకెలా తెలిసింది అనుకుంటున్నావా? నేను లేని ఈ 20 సంవత్సరాలు మీరు కష్టపడి కట్టుకున్న సామ్రాజ్యాన్ని నేను తిరిగొచ్చి కూల్చేస్తానంటే మీరు ఒప్పుకోరుగా? నా కోసం వెతుకుతారుగా? అందుకే నా జాగ్రత్తలో నేనున్నా. జెండే, నన్ను పట్టుకోవడం నీ తల్లో జేజమ్మ వల్ల కూడా కాదు. ఉండనా మరి? ఏమైంది? వాడు ఫోన్ ట్యాప్ చేశారా? సారీ సార్, డ్యూరేషన్ సరిపోలేదు. ఈ ఇన్ఫర్మేషన్ అంతా వాడికి ఎవరిస్తున్నారు? ఎవరు ఎవరు? నమస్కారం అమ్మా. కేశవా, ఎప్పుడొచ్చావు? ఇప్పుడే అమ్మా. ఇంట్లో అంతా కరెక్ట్గానే ఉందమ్మా, ఏ సమస్య లేదు కదా? ఎందుకలా అడుగుతున్నావు? ఆర్య అడగమన్నాడా? అదేం లేదమ్మా, క్యాజువల్గా అడిగాను. ఓ, ఆర్య నీకేమైనా కాల్ చేశాడా? అమ్మా చేశాడమ్మా, లండన్లో అంతా బాగుందని చెప్పాడు. మన ఇంటికి కొత్త వ్యక్తులు ఎవరైనా వచ్చారా అమ్మా? ఎవరు రాలేదు కేశవా, ఎందుకలా అడుగుతున్నావు? అది ఏం లేదమ్మా, ఊరికే. టెన్షన్గా ఉన్నావేంటి కేశవా? అంటే అమ్మా, ఈ ఏరియాలో బయట నుంచి వచ్చిన దొంగలు తిరుగుతున్నారని పోలీసుల నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందుకు టెన్షన్ పడుతున్నావా? ఇంటి చుట్టూ సీసీ కెమెరాలున్నాయి, సెక్యూరిటీ వాళ్ళున్నారు. అంతకు మించి నువ్వున్నావు. మాకేమవుతుంది కేశవా? ఏం కాకూడదనే నా టెన్షన్ అమ్మా. మీ సెక్యూరిటీని చూసుకోవడం నా బాధ్యత. అవును, నువ్వు రాను రాను సెక్యూరిటీ వాళ్ళలాగా తయారవుతున్నావు. ఎప్పుడు చూడు ఏదో ఒక టెన్షన్లో ఉంటావు. అంటే ఆ టెన్షన్లో ఉండాలి కదమ్మా. నువ్వు బయట ఎలాగైనా ఉండు కేశవా, కానీ ఇంటికొచ్చినప్పుడు మాత్రం ఇంటి మనిషిలా ఉండు. నువ్వు నా పెద్ద కొడుకుతో సమానం, ఆర్యకి ప్రాణ స్నేహితుడివి. ఈ ఇంటిపై నీకు బాధ్యత మాత్రమే కాదు, హక్కు కూడా ఉంది. ఆ హక్కును వదిలేసి బాధ్యత మాత్రమే తీసుకుంటే ఎలాగా? అలా అలవాటైపోయిందమ్మా. మీరు జాగ్రత్తగా ఉండండి, నేను వెళ్ళొస్తాను. భోంచేసి వెళ్ళు కేశవా. తర్వాత వస్తానమ్మా, పనుంది. సరే కేశవా, అమ్మా నువ్వు కూడా జాగ్రత్త. అలాగేనమ్మా. భార్గవ్ సార్. ఈరోజు మార్నింగ్ నుంచి ఉన్న సీసీ ఫుటేజ్ అంతా ప్లే చేయి. ఓకే సార్. ఎవడు వాడు? గ్యాస్ డెలివరీ బాయ్ సార్. తెలుసు, వాడి ఫేస్ చూపించు. ఫేస్ తెలియట్లేదు సార్, క్యాప్ అడ్డుగా ఉంది. ఫార్వర్డ్ చెయ్యి. ఓకే సార్.
ఇంటి దాకా రాగలనని ప్రూవ్ చేశావన్నమాట. ఏంటా నువ్వు చెప్పేది? ఇంతవరకు ఆర్య సార్ నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదా? లేదు రమ్య, సార్ కాల్ చేయలేదు, కనీసం మెసేజ్ కూడా చేయలేదు. అలా జరగకూడదే. అదే నాకు భయంగా ఉంది. సార్కి నేను కాల్ చేసినా కలవట్లేదు. ఒకవేళ నేను సెండ్ ఆఫ్ ఇవ్వలేదని సార్ నాపై కోపంగా ఉన్నారేమో అనుకున్నా. సార్ నైట్ నన్ను కలిసే కదా వెళ్ళారు. వెళ్ళాక ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఏం చేయాలో తోచట్లేదే. డోంట్ వరీ అను. సార్ సెమినార్లో ఉన్నారేమో, ఆ బిజీ అయిపోయాక కాల్ చేస్తారేమో. ఇంకాసేపు వెయిట్ చేయి. నా వల్ల కావటం లేదే. రకరకాల ఆలోచనలు వస్తున్నాయి. భయంగా ఉంది రమ్య. భయపడకను, సార్కేం కాదు. ఎలాగో ఆఫీస్కి వెళ్తున్నావు కదా, జెండే సార్ను, మీరా మేడంను ఆర్య సార్ గురించి అడుగు. వాళ్ళకి తెలిసుంటుంది కదా. అది చాలా ప్రమాదమే. నా విషయంలో జెండే సార్, మీరా మ్యామ్ కోపంగా ఉన్నారు. వాళ్ళని అస్సలు అడగకూడదు. అయితే వెయిట్ చేయడమే బెటర్. అను, నువ్వు ఇంకా ఆఫీస్కి పోలా? బయలుదేరుతున్నానమ్మా. ఏయ్, ఏంటి ఇక్కడ బయట నుంచి కబుర్లు చెప్తున్నావేంటి? ఎప్పుడు మాటలేనా? చదువుకోవా? చదువుకుంటానులేమ్మా, నువ్వెళ్ళు. ఎక్కడికే వెళ్ళేది? ఆ అనుకే డిగ్రీ పూర్తి కాకుండానే అప్పనంగా ఉద్యోగం వచ్చింది. నెల నెల జీతం వస్తుంది. అందరికీ అలా చెల్లుతుందా? ఏమే, ఆ రాత మనకి లేదు, వద్దు కూడా. కష్టపడి చదివి ఉద్యోగం తెచ్చుకో, మంచి పేరు తెచ్చుకో. అంతేగాని సావాస దోషం పట్టి పాడైపోకు. అమ్మా, ఏంటే మంచి చెప్తే అరుస్తున్నావు? నేను మిగతా వాళ్ళలాగా ఊరికే చూస్తూ ఉండే రకం కాదు. కాళ్ళు చేతులు విరగొట్టి ఒక మూల కూర్చోబెట్టేస్తాను. పరువు కంటే ప్రాణం ఎక్కువ కాదు. బాయ్ రమ్య. అను, మీ ఇంట్లోకి వెళ్ళి బాగా చదువుకో రమ్య. మీ ఇంట్లో ఇబ్బందిగా ఉంటే మా ఇంటికి వచ్చి చదువుకో. పాపం మీ అమ్మ నీ కోసం చాలా కష్టపడుతుండది. మీలాగా ఏ కష్టం లేకుండా ఎవ్వరికీ నడవదు పదక్క. అంత అదృష్టం మాకేం లేదు. ముందు కష్టపడితేనే ఆ తర్వాత అదృష్టం తోడవుతుంది. ఏది ఊరికే రాదు రజనీ. అబ్బో, చెప్పొచ్చింది. ఒకరిని ఆడిపోసుకుంటే మనం బాగుపడమమ్మా. ఆ? అబ్బో, హ్. ఇంకొన్నాళ్ళు ఇక్కడే ఉంటే నాకు పిచ్చి పడుతుంది సండే. ఇంకా ఎన్నాళ్ళు ఈ పిరికి మంత్రం చెప్పించమంటావు? ఇది పిరికి మంత్రం కాదు సార్, రాజతంత్రం. నన్ను ఇక్కడ ఇలా దాచిపెట్టడం కాదు సండే. వాడెక్కడున్నాడో వెతికి పట్టుకొని ఫినిష్ అయ్యి. రుణశేషం శత్రుశేషం ఉండకూడదని ఆ రోజే వాణ్ణి చంపేస్తానంటే కాదని మీరు వాణ్ణి జైలుకు పంపించారు. అప్పుడు ప్రాణభిక్ష పెట్టి ఇప్పుడు చంపడానికి కత్తెత్తుతారా సార్? పాము గాయపడితే పాపం ఉంటాం గాని కాటు వేయడానికి వస్తే కాదుగా. పాము ఒంట్లోంచి రక్తం వచ్చినా దాని కూరల్లో విషమేముంటుంది సార్? ఆ రోజు మీరు మర్చిపోయి వాణ్ణి క్షమించేశారు. ఈరోజు మీరే వాణ్ణి చంపుతానంటే కుదరదు సార్. శిశుపాలుడికి ప్రాణభిక్ష పెట్టిన శ్రీకృష్ణుడే శిశుపాలుని చంపేశాడు జండే. అయితే మీరు వాణ్ణి చంపాల్సింది కృష్ణుడిలా కాదు సార్, వాలిని చంపిన రాముడిలా. మన ఎదురుపడే ధైర్యం లేక చాటుగా యుద్ధం చేస్తున్న వాణ్ణి మనం కూడా చాటుగానే ఉండి వాణ్ణి చంపాలి. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. ఇదే నేను చెప్తున్న రాజతంత్రం. అయినా ఆ నక్కని సింహమే చంపాల్సిన అవసరం లేదు. సింహాసనానికి రక్తం అంటాల్సిన అవసరమూ లేదు. ఈ సామ్రాజ్యానికి కాపలా కాస్తున్న కోటగోడలోని 2 రాళ్ళు చాలు, వాడికవే సమాధి రాళ్ళు అవుతాయి. ఆ పని మీకెందుకు సార్? ఈ అంతఃపురంలో హాయిగా ఉండండి. నా వల్ల కాదు జండే, ఇలా హిడెన్ గా ఉండలేను. ఇవి మీ హాలిడేస్ అనుకోండి సార్. మీరు ఆఫీస్కి సెలవు పెట్టి చాలా రోజులు అవుతుంది కదా. వై కాంట్ యూ అండర్స్టాండ్ జండే? నేను బయటికి వస్తేనే కదా వాడి మూమెంట్స్ ఏంటో మనకు అర్థమయ్యేది. వాడు ఆల్రెడీ ఆ ప్లాన్లోనే ఉన్నాడు సార్. మీకోసం వెతుకుతున్నాడు. ఇంతవరకు వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఈరోజు వాడు మన ఇంటి దాకా వచ్చాడు.
కంగారు పడకండి సార్, మన ఇంట్లో వాళ్ళంతా సేఫ్. వాడు వచ్చింది మీకోసం. ఆగార్య, వాడి ఇంట్లో అడుగు పెట్టాడని తెలిసిన తర్వాత కూడా నన్ను చేతులు కట్టుకుని కూర్చోమంటావా? నేను ఆల్రెడీ వాడిని ఫినిష్ చేసే పనిలోనే ఉన్నాను ఆర్య. వాడి కోసమే నేను వెతుకుతున్నాను. నాకు 48 అవర్స్ టైం ఇవ్వు. అప్పటికి నా వల్ల కాకపోతే నీ చేతుల్లోనే వాడు చావు రాసి పెట్టుంటే నువ్వు బయటకు వద్దు. కానీ అప్పటి వరకు నువ్వు ఇక్కడ ఉన్న విషయం ఎవ్వరికీ చెప్పొద్దు. ఎవ్వరికీ అంటే ఆ అను, ఐ మీన్ అమ్మకు కూడా తెలియనివద్దు. నెక్స్ట్ ఇయర్ జనవరి 1న లాంచ్ చేయబోతున్న రాజనందిని శారీస్ డిజైనింగ్ క్యాలెండర్. హౌస్ ఇట్? ఇట్స్ రియలీ గుడ్ సార్. ఇట్స్ బ్యూటిఫుల్ సార్. ఫెంటాస్టిక్ సార్. మార్వలస్ సార్. గుడ్ టెస్ట్. క్యాలెండర్ చూడగానే శారీస్ కావాలనిపించేలా ఉంది సార్. మన శారీస్ బ్రాండ్ వాల్యూ పెంచేలా ఉంది సార్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. ఎనీ నెగిటివ్ మార్క్స్? సార్ ఆ క్యాలెండర్ అను కీప్ క్వైట్. నో నెగిటివ్ ఒపీనియన్ సార్. వేర్ ఆల్ అగ్రీ విత్ యూ. మిస్టర్ రవివర్మ, నాకు మా స్టాఫ్ అందరికీ మీ డిజైన్స్ చాలా బాగా నచ్చాయి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ 3 years ఈ మోడల్సే మన క్యాలెండర్పై కంటిన్యూ అవ్వాలి. అలా అని వాళ్ళతో అగ్రిమెంట్ చేయించండి. ఓకే సార్. బట్ సార్ అను, డోంట్ ఇంటరప్ట్ ఇట్. ఇది నీకు తెలియని విషయం. అనుకి క్యాలెండర్ డిజైన్ నచ్చినట్టు లేదు మ్యామ్. షట్ అప్ మయూర్. ఇక్కడ అందరికీ క్యాలెండర్ నచ్చింది. తనకొక్కదానికి నచ్చినంత మాత్రాన నష్టమేమీ లేదు. వాట్ మీరా? నథింగ్ సార్. ఆ డిజైన్ ఫైనల్ చేయండి. ఇట్స్ వర్త్ ఇట్. ఓకే గైస్, గెట్ బ్యాక్ టు యువర్ వర్క్. ఓకే. జెండే మీరు ఇక్కడే ఉండండి. క్యాలెండర్ డిజైన్ బాగాలేదని చెప్తుంటే ఒక్కరు కూడా వినరే. మీరే మామైతే నోరు మూసుకోమంటుంది. ఇప్పుడు ఆర్య సార్ గా ఉండుంటేనా? ఉండుంటే సార్. వెయిట్ డోంట్ టర్న్ బ్యాక్. మీరెప్పుడు వచ్చారు సార్? నేనెక్కడికి వెళ్ళాను? లండన్ కి. లేదే. అంటే ఇక్కడే ఉన్నారా? అవును. నిజంగా? నీ వెనకే ఉన్నాను కదాను. మరి మొన్న నైట్ మీకు నేను సెండ్ ఆఫ్ ఇచ్చాను. ఇచ్చావు? మీరు లండన్కి వెళ్ళలేదా? ఎక్కడ వెళ్ళిచ్చావను? నేనేం చేశాను సార్? ఏమీ చేయలేదా? అదే సార్, ఏం చేశాను? నీ హార్ట్తో నన్ను లాక్ చేసి ఎటు వెళ్ళనివ్వకుండా నన్ను కట్టిపడేశావు. సార్, మీరేనా ఇలా మాట్లాడుతుంది? నాతో ఇలా మాట్లాడిస్తుంది నువ్వే అను. నమ్మలేకపోతున్నాను సార్. నేనే చెప్తున్నాను కదా. కానీ నాతో ఇలా ఎప్పుడు చెప్పలేదు కదా. ఎందుకు చెప్పలేదు? ఎప్పుడు ఇండైరెక్ట్ గానే చెప్పేవారు. ఇప్పుడు డైరెక్ట్గా చెప్తున్నాను కదాను. ఇది కల కాదు కదా సార్? కలే. అంటే నిజం కాదా? నిజం లాంటి కల. నన్ను కన్ఫ్యూజ్ చేయకండి సార్. నువ్వే కన్ఫ్యూజ్ అయితే నీలో ఉన్న నేనెంత కన్ఫ్యూజ్ అవ్వాలి? మీరు నాలో ఉన్నారా? అవునను, నీ మనసులో ఉన్నాను. మరి నేను మీ మనసులో లేనా సార్?
నీ మనసు నా మనసు అని రెండు వేరు కాదను. నీ మనసు నా మనసు ఒక్కటే. సార్ మనం ఇద్దరం కాదు ఒకరే అని చెప్తున్నారా? అంతేగా. ఐ లవ్ యూ సార్.